కిసాన్ డబ్బు ఎప్పుడు ఇస్తారా అని దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి పైగా రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం సైలెంటుగా కొంతమంది రైతుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తోంది. ఆ వాస్తవ లెక్కలు చూసి రైతులు అప్రమత్తం అవ్వడం అవసరం. పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించిన రైతుల సంఖ్య. అవును, కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు నుంచి నవంబర్ వరకు 4 నెలల్లో 35 లక్షల మందికి పైగా రైతుల పేర్లను పీఎం కిసాన్ వెబ్సైట్ నుంచి తొలగించింది. ఇది కేంద్ర ప్రభుత్వమే స్వయంగా, అధికారికంగా చెప్పిన లెక్క. కాబట్టి ఇది నిజం కాదేమో అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కేంద్రం మొత్తం 1 కోటి మందికి పైగా రైతుల పేర్లను తొలగించిందంటే నమ్మడం కష్టమే. గతేడాది జులై నాటికి పీఎం కిసాన్ పొందుతున్న మొత్తం రైతుల సంఖ్య 9,71,41,402 ఉండగా 2025 నవంబర్ నాటికి ఈ సంఖ్య 9,35,79,869కి తగ్గిపోయింది. మీరు ఆశ్చర్యపోయే విషయానికి ఒకటి చెప్పనా? 2025 మార్చి నాటికి మొత్తం పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య 10,685,615. అప్పటి నుంచి 8 నెలల్లో కేంద్రం మొత్తం 71,05,746, 71 లక్షల మందికి పైగా మంది పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించింది. నవంబర్ నుంచి ఇప్పటికే 2 నెలలు అయిపోయింది. ఈ 2 నెలల్లో కూడా మరో 20,000 నుంచి 30,000 మంది రైతుల పేర్లను తొలగించే ఉంటుంది. ఇలా 1 కోటి మంది పేర్లను తొలగిస్తుందని అంచనా. గతేడాది నవంబర్లో పీఎం కిసాన్ 21వ విడత డబ్బును ఇచ్చిన కేంద్రం ఆ తర్వాత 22వ విడత ఇంకా ఇవ్వలేదు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలోనే మనీ ఇస్తోంది. ఆ ప్రకారమే ఈసారి కూడా ఫిబ్రవరి 20 తర్వాత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 22వ విడతలో భాగంగా అర్హులైన రైతులకు 2,000 రూపాయలు చొప్పున అకౌంట్లలో డబ్బు జమ అవుతుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు ఇప్పుడు ఈ పనిలో తలమునకలయ్యారు. వారు రైతులకు కొత్త ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటి నుంచి పీఎం కిసాన్ 22వ విడత డబ్బు ఇచ్చే వరకు రైతులు అప్పుడప్పుడు తమ స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కేంద్రం రైతుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తోంది కాబట్టి ఒక్కోసారి పొరపాటున పేరును తొలగించే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు రైతులు ఆ విషయాన్ని గుర్తించి తిరిగి తమ పేరును జాబితాలో నమోదయ్యేలా చేసుకోవాలి. అందుకు పీఎం కిసాన్ వెబ్సైట్ లేదా పీఎం కిసాన్ యాప్ లేదా మీ సేవా కేంద్రంలో రిజిస్టర్ చేయించుకోవచ్చు. కొంతమంది రైతులు ఈ కేవైసీ సరిగా చేయించుకోకపోయి ఉండొచ్చు. వారు కూడా వెంటనే తమ ఈ కేవైసీని అప్డేట్ చేసుకోవాలి. అంతా సరిగ్గానే ఉందో లేదో చూసుకోవాలి. అలాగే ప్రతి రైతు రిజిస్ట్రీలో తమ పేరు నమోదు చేయించుకోవాలని కేంద్రం చెబుతోంది. అందుకోసం ఈ లింక్ URL లోకి వెళ్ళొచ్చు. అక్కడి వివరాలు ఇచ్చి సేవ్ కొడితే ఒక ఐడి నంబర్ ఇస్తారు. అది రైతు ఐడి నంబర్గా ఉంటుంది. పీఎం కిసాన్లో ఈ నంబర్ని నమోదు చేసుకోవాలి. రైతు రిజిస్ట్రీలో పేరు నమోదు చేయించుకోకపోతే వారికి పీఎం కిసాన్ వచ్చే అవకాశాలు తక్కువే. ఎందుకంటే పేరు నమోదు చేయించుకోలేదంటే వారు రైతు కాదని కేంద్రం భావిస్తుంది. అందువల్ల రైతు కాని వారి పేర్లను పీఎం కిసాన్ జాబితా నుంచి తొలగిస్తుంది. అందువల్ల రైతులు ఖచ్చితంగా తమ ఐడి నంబర్ పొంది దాన్ని పీఎం కిసాన్లో నమోదు చేసుకోవాలి. తద్వారా వారు అధికారికంగా రైతుగా గుర్తింపు పొందుతారు. తద్వారా వారికి పీఎం కిసాన్ 22వ విడత డబ్బు రాగలదు. రైతులు తమ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో కూడా చూసుకోవాలి. అకౌంట్ యాక్టివ్గా లేకపోతే పీఎం కిసాన్ డబ్బు అకౌంట్లో జమ కాదు. ఈ మధ్య భారత రిజర్వ్ బ్యాంక్ యాక్టివ్గా లేని బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేస్తోంది. అంటే ఆ అకౌంట్లు పనిచెయ్యవు. అవి పనిచెయ్యాలంటే బ్యాంకుకి వెళ్లి యాక్టివ్ చేయించుకోవాలి. అందువల్ల రైతులు తమ అకౌంట్ యాక్టివ్గా ఉందా అనే విషయాన్ని బ్యాంక్ అధికారులను అడిగి తెలుసుకోవచ్చు. లేదా మొబైల్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. కేంద్రం ఇచ్చే 2,000 రూపాయలుతో రైతులకు పెద్దగా వచ్చేదేమీ లేదు. అందులోనూ పేర్లను తొలగిస్తూ కేంద్రం కోతలు పెడుతున్నట్లు కనిపిస్తోంది. అనర్హుల పేర్లే తొలగిస్తున్నట్లు చెబుతోంది. అయితే ఇటీవల బడ్జెట్లో రైతులకు అనుకూలంగా పెద్దగా నిర్ణయాలు లేవు. అలాగే అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలోనూ రైతులకు అన్యాయం జరుగుతోంది. అందువల్ల దేశంలో రైతులకు సమస్యలు పెరుగుతున్నాయి అనుకోవచ్చు. తెలంగాణలో రైతులకు రైతు భరోసా, ఏపీలో రైతులకు అన్నదాత సుఖీభవ కీలకమైన పథకాలు. వాటి ద్వారా ఖచ్చితంగా మనీ పొంది తీరాలి. తద్వారా కొంతైనా ఉపశమనం కలుగుతుంది.